పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సెలార్. ఈ సినిమా కోసం అభిమానులు 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఎన్నో వాయిదాల తర్వాత డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది సెలార్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన సాంగ్, ట్రైలర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో సినిమా విషయాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా చెప్పుకొచ్చాడు. ఉగ్రం సినిమా నుంచి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమా బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటాయి. దీంతో ప్రశాంత్ నీల్ డార్క్ సెంట్రిక్ థీమ్ నే ఎక్కువగా ఎందుకు ఇష్టపడతాడు అనేదే అందరి డౌట్. దీనిపై లేటెస్ట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్. ఎందుకు మీ సినిమాలో ఎక్కువ కలర్స్ వాడరు అన్న ప్రశ్నకు ప్రశాంత్ మాట్లాడుతూ, నాకు ఓసిడి ఉంది, దానివల్ల ఎక్కువ కలర్స్ ఉండాలంటే కన్ఫ్యూజ్ అవుతాను, అందుకే నా సినిమాలో అన్ని బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటాయి అని చెప్పుకొచ్చాడు. అలాగే సెలార్ కు కేజీఎఫ్ కు అసలు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. యూనివర్స్ మూవీస్ చేయటం తన వల్ల కాదని చెప్పుకొచ్చాడు. అయితే సెలార్ మూవీ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా ఉంటుందని అన్నాడు. మరి ఈ సినిమాతో ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఎలాంటి రికార్డ్ సృష్టిస్తారో చూడాలి.